ఫేక్ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మోడీ విమర్శ. దీని వెనుక 66 వ్యక్తుల పేర్లు ఉన్నాయని తెలుస్తున్నది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా అని మోడీ ప్రశ్నించారు. కూటమిలో ఉన్న పార్టీలకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదని జోసెన్ చెప్పారు. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఏది ఎన్ని సీట్లు వస్తే చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. వాస్తవంగా ఒక వీడియో మీకు చూపించాలి మిత్రులారా. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ క్యాండిడేట్ ఎన్ని సీట్లు కాంగ్రెస్ కి వస్తే చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సొంతంగా వాళ్ళకి వాళ్ళే ఒక్కసారి అది సెల్ఫ్ ప్రొడిక్షన్, సెల్ఫ్ అన్నట్టు. అసలు ఆ ఎంపీ క్యాండిడేట్ అన్ని సీట్లు చెప్తా ఉన్నాడంటే ఇక రియాలిటీ అర్థం చేసుకోవాలి. అంటే బ్రహ్మాండ హోంమంత్రి కావచ్చు, అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ కూడా కావచ్చు. రాజ్యసభ పోయి సెంట్రల్ లో ఎవరిస్తారు మినిస్టర్? ఇప్పుడు ఎన్నికలు ఇంకా కాకముందే నువ్వు డిసైడ్ చేసిన ఎవరిస్తారని అడుగుతాను. నాకు తెలియదు అన్న, ఎవరిస్తారని అడుగుతున్నా. బీజేపీ లేకపోతే కాంగ్రెస్? ఇండియా కూటమి నుంచి. అంటే సెంట్రల్ అధికారంలోకి వస్తామని డిక్లేర్ చేస్తారా? ఇంకా నీకు డౌట్ ఉందా? అన్ని చేస్తున్నా అని అడుగుతున్నా. చేస్తున్నాం కాబట్టి మంత్రి స్థానం కదా. ఎన్ని స్థానాలు వస్తాయన్న? ఎన్ని స్థానాలు గెలుస్తారన్న మీరు? 250 నా కూటమి. కాంగ్రెస్ 100 దాటుతుంది. రైట్. అంటే రేవంత్ రెడ్డి గారేమో కొత్త ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీకి అని చెప్తా ఉన్నాడు కదా. అట్లేస్తే మీరు చెప్పిన సీట్లు వస్తాయా? రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పి దీంట్లో తీసుకోవట్లేదు. కట్టింగ్ పేస్టింగ్ చేసేదంటే మన వాళ్ళు నెంబర్ 1. కాంటెక్స్ట్ ఏమైందంటే బీజేపీ సోషల్ మీడియా యూనివర్సిటీ గొప్పతనం. అంటే ఆయనకైనా ఒప్పుకున్నాడు కట్టింగ్ పేస్టింగ్ చేయడంలో మనోళ్ళు నెంబర్ 1 అట. మళ్ళీ ప్లే చేద్దాం. జనాలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది జాగ్రత్త వినండి మిత్రులారా. హోంమంత్రి కావచ్చు, అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ కూడా కావచ్చు. రాజ్యసభ పోయి సెంట్రల్ లో ఎవరిస్తారు మినిస్టర్? ఇప్పుడు ఎన్నికలు ఇంకా కాకముందే నువ్వు డిసైడ్ చేసిన ఎవరిస్తారని అడుగుతాను. నాకు తెలియదు అన్న, ఎవరిస్తారని అడుగుతున్నా. బీజేపీ లేకపోతే కాంగ్రెస్? ఇండియా కూటమి నుంచి. అంటే సెంట్రల్ అధికారంలోకి వస్తామని డిక్లేర్ చేస్తారా? ఇంకా నీకు డౌట్ ఉందా? అన్ని చేస్తున్నా అని అడుగుతున్నా. చేస్తున్నాం కాబట్టి మంత్రి స్థానం కదా. ఎన్ని స్థానాలు వస్తాయన్న? ఎన్ని స్థానాలు గెలుస్తారన్న మీరు? 250 నా కూటమి. కాంగ్రెస్ 100 దాటుతుంది. రైట్. అంటే రేవంత్ రెడ్డి గారేమో కొత్త ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీకి అని చెప్తా ఉన్నాడు కదా. అట్లేస్తే మీరు చెప్పిన మీటింగ్ వస్తాయా? రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పిరో కానీ దాన్ని కట్టింగ్ పేస్టింగ్ చేసేదంటే మన వాళ్ళు నెంబర్ 1. కాంటెక్స్ట్ ఏమైందంటే బీజేపీ సోషల్ మీడియా యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే మన ఇద్దరం మాట్లాడే దాంట్లో కూడా వాళ్ళు ఇష్టమైన అర్థాలు తీయొచ్చు. నువ్వు మాట్లాడిన మొదటి అక్షరాన్ని ఇంకో అక్షరానికి జత కట్టి దానికి అర్థమే మార్చేటువంటి ప్రయత్నం చేయడంలో బీజేపీ సిద్ధాస్తులు. సరే చేసిందే ఇల్లు. ఒకసారి పక్కన పెడదాము. ఈయన భువనగిరి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్. ఈయన ఏమంటుండు? కాంగ్రెస్ కి 250 కూటమికి కాదు, కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లకు పైగా వస్తాయని చెప్తా ఉన్నాడు. 100 అన్నాడు. నువ్వు పైన అంటున్నావు వల్ల 100 అన్నాడు. 100 సీట్లతోటి ప్రభుత్వం ఫామ్ చేయడం సాధ్యమా? 100 కూటమి ఇంకో 150 కదా. 250తో డైరెక్ట్ అధికారం స్టార్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. అటు భారతీయ జనతా పార్టీ ఏమో ఇండివిజువల్ గానే కూటమికి సంబంధం లేకుండా ఈరోజు 370 సీట్లు టార్గెట్ గా వాళ్ళు వస్తాయని చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎన్డీఏ కూటమి ఏమో దాదాపు 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు వాస్తవంగా. సో ఈ 370 ఎక్కడ, ఈ 100 సీట్లు ఎక్కడ? అసలు 100 సీట్లు వచ్చే పరిస్థితి ఉందా కాంగ్రెస్ కి? దేశవ్యాప్తంగా 50 సీట్లు కూడా దాటేటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. కూటమికి అంత కొడితే 100, 120 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు వాస్తవం చెప్పాలంటే. ఎట్లా చూసుకున్నా సో అంటే ఎంపీ అభ్యర్థి 100 సీట్లు రావని చెప్తా ఉన్నాడు. ఇంకేముంటది కదా. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. 250తో సెంట్రల్ మినిస్టర్ అవుతారట. ఫేక్ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని మోడీ విమర్శ. దీని వెనుక 66 వ్యక్తుల పేర్లు ఉన్నాయని తెలుస్తున్నది. రాజ్యాంగ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా అని మోడీ ప్రశ్నించారు. కూటమిలో ఉన్న పార్టీలకు ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదని జోసెన్ చెప్పారు. వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఏది ఎన్ని సీట్లు వస్తే చెప్పే పరిస్థితి కనబడతా ఉంది. వాస్తవంగా ఒక వీడియో మీకు చూపించాలి మిత్రులారా. అసలు ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ క్యాండిడేట్ ఎన్ని సీట్లు కాంగ్రెస్ కి వస్తే చెప్తా ఉన్నాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సొంతంగా వాళ్ళకి వాళ్ళే ఒక్కసారి అది సెల్ఫ్ ప్రొడిక్షన్, సెల్ఫ్ అన్నట్టు. అసలు ఆ ఎంపీ క్యాండిడేట్ అన్ని సీట్లు చెప్తా ఉన్నాడంటే ఇక రియాలిటీ అర్థం చేసుకోవాలి. అంటే బ్రహ్మాండ హోంమంత్రి కావచ్చు, అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ కూడా కావచ్చు. రాజ్యసభ పోయి సెంట్రల్ లో ఎవరిస్తారు మినిస్టర్? ఇప్పుడు ఎన్నికలు ఇంకా కాకముందే నువ్వు డిసైడ్ చేసిన ఎవరిస్తారని అడుగుతాను. నాకు తెలియదు అన్న, ఎవరిస్తారని అడుగుతున్నా. బీజేపీ లేకపోతే కాంగ్రెస్? ఇండియా కూటమి నుంచి.
అంటే సెంట్రల్ అధికారంలోకి వస్తామని డిక్లేర్ చేస్తారా? ఇంకా నీకు డౌట్ ఉందా? అన్ని చేస్తున్నా అని అడుగుతున్నా. చేస్తున్నాం కాబట్టి మంత్రి స్థానం కదా. ఎన్ని స్థానాలు వస్తాయన్న ఎన్ని స్థానాలు గెలుస్తారన్న మీరు? 250 నా కూటమి కాంగ్రెస్ 100 దాటుతుంది. రైట్. అంటే రేవంత్ రెడ్డి గారేమో కొత్త ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీకి ఎగిరి అని చెప్తా ఉన్నాడు కదా, అట్లేస్తే మీరు చెప్పిన సీట్లు వస్తాయా? రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో కానీ దాన్ని లేదు దీంట్లో తీసుకోవట్లేదు. కట్టింగ్ పేస్టింగ్ చేసే దాంట్లో మన వాళ్ళు నెంబర్ 1. కాంటెక్స్ట్ ఏమైందంటే బీజేపీ సోషల్ మీడియా యూనివర్సిటీ గొప్పతనం. అంటే ఆయనకైనా ఒప్పుకున్నాడు కట్టింగ్ పేస్టింగ్ చేయడంలో మనోళ్ళు నెంబర్ 1 అట. మళ్ళీ ప్లే చేద్దాం, జనాలు చాలా జాగ్రత్తగా వినాలి దీన్ని. ఇది జాగ్రత్త వినండి మిత్రులారా. హోంమంత్రి కావచ్చు, అవసరమైతే సెంట్రల్ మినిస్టర్ కూడా కావచ్చు, రాజ్యసభ పోయి. సెంట్రల్ లో ఎవరిస్తారు మినిస్ట్రీ? ఇప్పుడు ఎన్నికలు ఇంకా కాకముందే నువ్వు డిసైడ్ చేసినా ఎవరిస్తారని అడుగుతాను. నాకు తెలియదు అన్న, ఎవరిస్తారని అడుగుతున్నా. బీజేపీ నుంచి, కాంగ్రెస్, ఇండియా కూటమి నుంచి. అంటే సెంట్రల్ అధికారంలోకి వస్తామని డిక్లేర్ చేస్తారా? ఇంకా నీకు డౌట్ ఉందా? అన్ని చేస్తున్నా అని అడుగుతున్నా. చేస్తున్నాం కాబట్టి మంత్రి స్థానం కదా. ఎన్ని స్థానాలు వస్తాయన్న ఎన్ని స్థానాలు గెలుస్తారన్న మీరు? 250 నా కూటమి కాంగ్రెస్ 100 దాటుతుంది. రైట్. అంటే రేవంత్ రెడ్డి గారేమో కొత్త ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా బీజేపీకి ఎగిరి అని చెప్తా ఉన్నాడు కదా, అట్లేస్తే మీరు చెప్పిన సీట్లు వస్తాయా? రేవంత్ రెడ్డి గారు ఏ కాంటెక్స్ట్ లో చెప్పారో కానీ దాన్ని కట్టింగ్ పేస్టింగ్ చేసే దాంట్లో మన వాళ్ళు నెంబర్ 1. కాంటెక్స్ట్ ఏమైందంటే బీజేపీ సోషల్ మీడియా యూనివర్సిటీ గొప్పతనం ఏంటంటే మన ఇద్దరం మాట్లాడే దాంట్లో కూడా వాళ్ళు ఇష్టమైన అర్థాలు తీయొచ్చు. నువ్వు మాట్లాడిన మొదటి అక్షరాన్ని ఇంకో అక్షరానికి జత కట్టి దానికి అర్థమే మార్చేటువంటి ప్రయత్నం చేయడంలో బీజేపీ సిద్ధాస్తులు. సరే చేసిందే ఇల్లు. ఒకసారి పక్కన పెడదాము. ఈయన భువనగిరి సంబంధించినటువంటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ రెడ్డి. ఈయన ఏమంటుండు, కాంగ్రెస్ కి 250 కూటమికి కాదు కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లకు పైగా వస్తాయని చెప్తా ఉన్నాడు. 100 అన్నాడు, నువ్వు పైన అంటున్నావు వల్ల 100 అంటాడు. 100 సీట్లతోటి ప్రభుత్వం ఫామ్ చేయడం సాధ్యమా? 100 కూటమి ఇంకో 150 కదా, 250తో డైరెక్ట్ గా అధికారం స్టార్ట్ చేసి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోలేదు. అటు భారతీయ జనతా పార్టీ ఏమో ఇండివిజువల్ గానే కూటమికి సంబంధం లేకుండా ఈరోజు 370 సీట్లు టార్గెట్ గా వాళ్ళు వస్తాయని చెప్తా ఉన్నారు. మొత్తంగా ఎన్డీఏ కూటమి ఏమో దాదాపు 400 సీట్లకు పైగా వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు వాస్తవంగా. సో ఈ 370 ఎక్కడ, ఈ 100 సీట్లు ఎక్కడ? అసలు 100 సీట్లు వచ్చే పరిస్థితి ఉందా కాంగ్రెస్ కి? దేశవ్యాప్తంగా 50 సీట్లు కూడా దాటేటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. కూటమికి అంత కొడితే 100-120 కంటే ఎక్కువ వచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు వాస్తవం చెప్పాలంటే. ఎట్లా చూసుకున్నా సో అంటే ఎంపీ అభ్యర్థి 100 సీట్లు రావని చెప్తా ఉన్నాడు. ఇంకేముంటది కదా కాంగ్రెస్ పార్టీ, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది. 250తో సెంట్రల్ మినిస్టర్లు అవుతారట. ఎండలు 46.2 డిగ్రీలు. జగిత్యాల, నల్లగొండ జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. కరీంనగర్లో 46 డిగ్రీలు. డజన్ జిల్లాల్లో 45 కన్నా ఎక్కువే. మరో